వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఇవాళ ఓన్లీ ఒక్క సెట్ మాత్రం చూపిస్తాను. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ శారీ ఇట్లా డార్క్ మెహందీ గ్రీన్ కలర్, ఇట్లా మధ్యలో వచ్చేటన్నీ కూడా జరీ లైన్స్ అనమాట. వాషబుల్ శారీని ఫస్ట్ టైం డ్రై వాష్, ఓన్లీ లైక్ డ్రై వాష్ అంత పని కూడా వద్దు, 1550 రూపీస్ జాగ్రత్తగా చేసుకుంటామంటే డ్రై వాష్ కూడా అవాయిడ్ చేసి ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. ఈ నందులది వచ్చిందనమాట, వీవింగ్లో నందులు వచ్చాయి అండ్ బ్రాడ్గా వచ్చిన ఈ జరీ బార్డర్, తర్వాత పెద్దగా బ్రాడ్గానే వచ్చింది పళ్ళు, రిచ్గా బాగుంటాయి, లైట్ వెయిటే ఉన్నాయి శారీస్ కూడా. తర్వాత ఈ పింక్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది కదా, డైమండ్ షేప్స్ ఈ బార్డర్తో సహా వచ్చింది ఇట్లా. సో దేనికి ఇట్లా ఉన్నందుకు నేను ఇట్లానే ఓపెన్ చేసి మీకు ర్యాండమ్గా చూపిస్తున్నాను. ఎట్లాగో శారీ అంత అర్థమైందిగా, ట్రాన్స్పరెంట్ లేదు, సఫిషియంట్ హైట్ ఉంది, ఎవ్రీథింగ్. దాంతోపాటు బ్లౌజ్ సపరేట్ ఉన్నందుకు నేను ఇలాగే చూపిస్తున్నాను. సో రెడ్ కాంబినేషన్కి మనకు వచ్చిన బ్లౌజ్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది రెడ్కి. తర్వాత డార్క్ బ్రౌన్, కొంచెం వైన్ కలర్. నేను ఒక్కటి దీంట్లో మీకు హైట్ చూపిస్తున్నాను, చూసుకున్నారు కదా, హైట్ చూసుకున్నారు కదా. సో ఓన్లీ 1550లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మనం కట్టుకోవాలన్నా, మంచి మంచి అకేషన్స్కి బాగుంది, పట్టులాగా లుక్ ఉంది. అండ్ సేమ్ టైం ఈ నందులు బ్రాడ్గా రావడం, మళ్ళీ పైన సైడ్ కూడా రాలేదు కదా, దానివల్ల ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్కి వచ్చింది ఈ ఫ్లోరసెంట్ ఎల్లో, వైబ్రెంట్ ఉన్న ఫ్లోరసెంట్ ఎల్లో దీని కాంబినేషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్కి పింక్ వచ్చింది బ్లౌజ్. నెక్స్ట్ వైలెట్ కలర్కి పింక్. వైలెట్ చెప్పేదే లేదు అంటే మధ్య మధ్యలో మనకి పేరప్ చేసుకోవడానికి ఏదైనా గోల్డ్ బ్లౌజ్ కానీ, హాఫ్ వైట్, క్రీమ్, ఏ బ్లౌజ్ అయినా బాగానే ఉంటుంది వాటికి. లాస్ట్ నేను పింక్తో కంక్లూడ్ చేసిన, పింక్కి బ్లూ వచ్చింది. సో శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.